ఇక్కడ ఏంటంటే మ్యామ్ అమ్మాయిలకి తెలుస్తుంది మెచ్యూర్ అయ్యారు అని, మరి అబ్బాయిలకి ఎట్లా తెలుస్తుంది? అబ్బాయిల్లో ఇప్పుడు దెర్ ఇస్ అ డిఫరెంట్, అంటే మంచి పాయింట్ అడిగారు. యూజువల్ అది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళకు కూడా ఫిజికల్ బాడీ ప్రాబ్లమ్స్ వస్తాయండి డెఫినెట్లీ. లైక్ ఉదాహరణ చెప్పాలంటే బాడీలో కూడా జనరలీ త్వరగానే షుగర్ అటాక్ అవుతుండడము, బీపీ రావడము, ఈ చిన్న పిల్లల్లో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇంకొంచెం పెద్దగా అయ్యే అడల్సెన్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి కూడా సమ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇష్యూస్ రావడము, యూనో సీమెన్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము, ఇటువంటి అన్నీ కూడా చూస్తాం. కానీ వాళ్ళు చెప్పుకోలేరు. బట్ వీటన్నిటికీ రీజన్, రూట్ కాజ్ ఎక్కడ ఉంటుంది అంటే డెఫినెట్లీ వాట్ ఎవర్ యూ ఈట్ ఆర్ ద సైకలాజికల్ స్ట్రెస్ విచ్ యూ కెన్ టేక్, దేన్ని సింపుల్గా తీసుకోవాలి, దేన్ని సీరియస్గా తీసుకోవాలి అనేది తెలియకపోవడం కూడా ఒక చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ రోజుల్లో. సో ఇప్పుడు ఇదివరకు కాలంలో ఎవరన్నా మన పెద్దవాళ్ళు ఎవరన్నా ఒక దెబ్బ వేస్తే మామూలుగా ఏడ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, లేదా మళ్ళీ నార్మల్ అయిపోయేవాళ్ళం. ఈ రోజుల్లో అలా అసలు ఫస్ట్ దెబ్బ వేయడానికే పెద్దవాళ్ళు ఆలోచిస్తున్నారు. అది గట్టిగా మాట్లాడడాన్ని కూడా సీరియస్గా తీసుకుంటున్నారు, నాట్ ఏబుల్ టు టేక్. కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రాలేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. సో అంటే మనం ఆ స్ట్రెస్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోవడం, ఆ స్టామినా లేకపోవడం, ఆర్ఎల్స్ చిన్నప్పటి నుంచి ఓవర్ ప్యాంపర్డ్గా పెంచడం, అంటే వాట్ ఈజ్ లైఫ్ అనేది ఏమాత్రం ఎక్కడా కూడా అసలు క్లాసెస్ లేవు. అంటే మనకి తెలియకుండా మన జనరేషన్ టైంలో మనం పడుతూ లేస్తూ తిట్లు తింటూ నేర్చుకుంటూ మిస్టేక్స్ చేస్తూ నేర్చుకుంటూ ఒక స్టేజ్కి వస్తున్నాం. బట్ ఇప్పుడున్న పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళకి అసలు టీవీ చూడడం, లేదా ఫోన్ చూడడం, లేదా మనం ఎందులోనైనా జాయిన్ చేస్తే అక్కడికి వెళ్ళి రావడం తప్పితే వన్ కాన్వర్జేషన్ అనేది లైఫ్ స్కిల్ లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రేపటి రోజు నిజంగా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అది పెద్ద సమస్య కింద దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ఇట్ అండ్ దర్ అటెంప్టింగ్ లైక్ దాట్. ఎస్ మ్యామ్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది డయాబెటీస్కి రివర్సల్ ఉంటుంది, స్ట్రోక్స్కే మీరు ఉందన్నారు హోమియోపతిలో, సో డయాబెటీస్కి సంబంధించి కూడా రివర్సల్ ఉండొచ్చు, అండ్ ఈ హైపర్ టెన్షన్ దీనికి సంబంధించి కూడా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వెరీ నైస్. ఆ క్వశ్చన్ నేను ఇప్పుడు అడగట్లే, బికాజ్ ఉంది అని మీ మాటల్లో తెలిసింది. బట్ చిన్నవే కావచ్చు, ఒక 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా చిన్న విషయాలు, అంటే చాలా శాంతమూర్తులుగా ఉంటారు వాళ్ళు. చిన్న విషయాలు అంటే పిల్లలు ఎదురు చెప్పారు, లేదా హౌస్ హెల్ప్ వచ్చి కరెక్ట్గా ఒకటి క్లీన్ చేయలేదు, లేదా నువ్వు 10,000 ఖర్చు అవుతుందని అనుకున్నావు 15,000 ఖర్చు పెట్టారు నీ పార్ట్నర్, ఎగ్జాంపుల్. ఇట్లాంటి విషయాలు వేర్ యూ కెన్ అఫోర్డ్ వెరీ వెల్, యూ కెన్ మాట్లాడితే సాల్వ్ అయిపోయి, దీనికి కూడా యాంగర్ అయ్యి యాజిటేట్ అయ్యి అరిచి అదో పెద్ద గొడవ కింద చేసి, ఇది చూసిన పిల్లలకు కూడా ఏ బిహేవియర్ అడాప్ట్ చేసుకోవాలో అర్థం కాక ఇట్లాంటి సైకియాట్రిక్ ఇష్యూస్ కూడా హోమియోపతి ద్వారా ట్రీటబులా? రైట్ అండి. ఇక్కడ మీరు క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్ తర్వాత అడుగుతానని చెప్పారు, బట్ ఐ విల్ జస్ట్ కరెక్ట్ ఇన్ ఇట్. యూజువలీ డయాబెటీస్ కెన్ నెవర్ బి రివర్స్డ్. రివర్సల్ లేదు, రివర్సల్ అవ్వదండి. చెప్తున్నారు కదా మేడం, డయాబెటీస్ రివర్సల్ అయిపోయింది, మొత్తం తగ్గిపోయింది, నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. రైట్, వండర్ఫుల్. సో డయాబెటీస్ రివర్స్ అయిపోయింది అనుకుందాం కాసేపు. మీరు రివర్స్ అంటే ఏంటంటే నార్మల్ అయిపోవడం. నేను అదే అజ్యూమ్ చేస్తాను కదా, మీరు నార్మల్గా లైఫ్ని లీడ్ చేయడం. సో మీరు జనరల్గా డయాబెటీస్లో ఉన్న టైంలో తీసుకునే మెడిసిన్స్ కానీ, డయట్ కానీ, ఫిజికల్గా మీరు వాకింగ్ చేయడం కానీ, మెంటల్గా నిద్ర ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ స్లీప్ అవర్స్ అనేది ఇవ్వడం కానీ చేస్తూ ఉంటే డయాబెటీస్ రివర్స్ అయ్యిందని అనుకుందాం కొంతకాలానికి. మీరు నార్మల్ అయిపోయిందని చెప్పి మీరు వదిలేశారు, మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే నార్మల్గా 2కి పడుకుంటున్నారు, ఎప్పుడో లేస్తున్నారు, మీకు ఏం కావాలో తింటున్నారు, కేక్స్ తింటున్నారు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. విల్ యూ థింక్ ఇట్ ఈస్ నార్మల్? మళ్ళీ పెరుగుతుంది. దెన్ వేర్ ఇస్ ఇట్ ఈస్ రివర్సబుల్. సి డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, ఈ 3 కూడా మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. సో ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి లైఫ్ టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఎంతో కాలం చేయకుండా మీ బాడీకి ఆ స్ట్రెస్ ఇస్తూ వచ్చారు కాబట్టి ఈ 3 ఏదో ఒక రూపేణ బయటకు వచ్చింది. సో వన్స్ ఒకసారి అటాక్ అయిందంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ లైఫ్ టైం, నో డౌట్. ఎస్, ఇట్ కెన్ బి రివర్సిబుల్ ఆర్ ఇట్ కెన్ బి మేనేజ్డ్ వెల్ వెన్ మీరు ఒక డాక్టర్ చెప్పిన రీతిలో మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తూ ఉంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఇట్ అండర్ కంట్రోల్. No medicines required over there. So, but that doesn't mean that it is reversed. Okay, you have to manage. అయితే రాకుండా ప్రివెంటివ్గానే మెడిసిన్స్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి.
మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్ ప్రివెన్షన్? ఎస్, 100% మెడిసిన్స్ ఉంటాయండి హోమియోలో. ఎస్పెషల్లీ దెర్ ఆర్ వండర్ఫుల్ న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి. దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ ఇన్ ఇట్. హ్యాపీగా మెడిసిన్స్ వాడుకోవచ్చు, లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. దానివల్ల ఫిల్టరేషన్ ప్రాబ్లం అవుతుంది, రేపు అన్న రోజు కిడ్నీస్ ప్రాబ్లం అవుతాయి, లేదా వేరే ఆర్గన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా హోమియోలో బీపీకే కాదు, షుగర్కే కాదు, థైరాయిడ్కే కాదు, హోమియోలో మెడిసిన్స్ ఉంటాయి, వాడుకుంటూ ఉండొచ్చు. సో నెక్స్ట్ సైకాట్రిక్ ఇష్యూస్, రైట్? వాట్ యూర్ సేయింగ్ ఇస్ లైక్ అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్యన ఉండే ప్రవర్తన, దాని గురించి, దానివల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యే దాని గురించి, పెద్దవాళ్ళు పిల్లలు, రైట్? సో వాళ్ళలో యాంగర్ మేనేజ్మెంట్స్ అనేవి ఇట్ ఈస్ అగైన్ అ కాంప్లెక్స్ థింగ్. వాట్ ఎవర్ దే వర్కింగ్, అండర్ గోయింగ్ ప్రెషర్ ఏమన్నా ఉందా, అండ్ వాటన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారనుకోండి, సో వేర్ విల్ హీ టేక్ అవుట్ దట్ ఫ్రస్ట్రేషన్, రైట్? బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్, అట్ ద సేమ్ టైమ్ అంటే ఇట్ ఈస్ లైక్ అ బ్యాలెన్స్. అమ్మాయి అటువైపు ఉన్నప్పుడు అబ్బాయి అర్థం చేసుకోవడం, లేదా ఇంట్లో ఫాదర్ అట్లా ఉన్నప్పుడు ఇంట్లో మదర్ అర్థం చేసుకుంటూ ఉండడము. ఏది ఏమైనా కూడా పిల్లలు ఎదురకుండా కొట్టుకోకుండా ఆర్గ్యూ చేసుకోకుండా గట్టిగా మాట్లాడుకోకుండా ఉండడం వల్ల పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళలో ఏ చిన్న బికాజ్ ఫర్ హిమ్ ఆర్ ఫర్ హర్ డెఫినెట్లీ అమ్మ నాన్న ఇద్దరు ఒకటే. సో దే డజంట్ హ్యావ్ ఎనీ దట్ ఆ సైడ్ ఆ పార్షాలిటీ ఏమి ఉండదు. సో వాళ్ళలో ఎవరు హర్ట్ అయినా కూడా ఆ హర్ట్కి 100 times వీళ్ళు పిల్లలు ఎక్కువ తీసుకుంటారు. సో ఇట్స్ బెటర్ వాళ్ళు ఎదుర్కొంటే ఏ టైప్ ఆఫ్ డిస్కషన్స్ చేయకుండా ఉండడం. అయితే కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్ వేర్ హోమియో క్యాన్ క్యూర్ ఆర్ నాట్. సో ఈ యాంగర్ మేనేజ్మెంట్స్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయిపోవడము, ఇటువంటి వాటి అన్ని బిహేవియర్స్కి కూడా హోమియోలో చాలా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి. అండ్ ఇది పర్మనెంట్ క్యూర్? మానేయచ్చు, ఒక రోజు మందు మానేయచ్చు? 100%. డెఫినెట్లీ. అంటే దీనికి ఏదో లాంగ్ టర్మ్ కోర్స్ కూడా అవసరం లేదు. బట్ ఆ పేషెంట్ షుడ్ బి ఓపెన్, లైక్ చాలా క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ఓపెన్గా చెప్పినట్లయితే ప్రతి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాళ్ళ థాట్ ప్రాసెస్కి, సిమ్టమ్స్కి, వాళ్ళు ఎలా ఉన్నారు అనే బిహేవియర్స్కి ప్రతి ఒక్కదానికి ఒక మెడిసిన్ మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీవర్కి జనరల్గా క్రోసిన్, P650, పారాసిటమాల్ 650 ఏదో ఇస్తూ ఉంటాం కదా ఫీవర్కి. అదేం జనరలైజ్డ్గా ఇచ్చే మెడిసిన్, అది ఎవరికైనా కూడా ఫీవర్ అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత అది ఇచ్చే మెడిసిన్. హోమియోలో అలా ఉండదండి, ప్రతి కండిషన్కి మారిపోతూ ఉంటుంది. ప్రతి నేచర్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, యువర్ కాన్స్టిట్యూషన్, యువర్ థాట్ ప్రాసెస్, మీ ఇష్టాలు, మీ ఏది ఇష్టం లేదు, ఇదంతా కూడా ఒక కేస్ టేకింగ్ ఒక ప్రొఫార్మా ఉంటుంది మా దగ్గర. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 40 minutes ఆఫ్ ఫస్ట్ టైం ఒక కేసు వస్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎవ్రీ ఫస్ట్ పేషెంట్ 40 నిమిషాలు అనలైజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ లైక్ ఎ హోలిస్టిక్ అప్రోచ్. మీరు వచ్చిన నా దగ్గరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తోనో, ఏ రీనల్ క్యాలిక్లేయో, PCOSకో అనుకోవచ్చు, కానీ వీ టేక్ కేర్ ఆఫ్ ఫ్రమ్ టాప్ టు టో. సో మీ పై నుంచి మీ కింద వరకు ఏ సమస్యలు అన్నీ తీసుకుని మీ బాడీకి, మీ మనస్తత్వానికి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళల్లో ఈ మార్పు వచ్చింది అనేది నేను మళ్ళీ ఒక ఫాలోఅప్స్లో మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే వాళ్ళే మర్చిపోతారు. ఇది చాలా కేసెస్లో జరిగిన విషయం. ఈవెన్ అది ఫిజికల్గా ఏ నొప్పి ఉన్నా సరే, సైకలాజికల్గా ఏదైనా వాళ్ళ బిహేవియర్స్లో కానీ మీకు ఇది వరకు ఇలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు దే విల్ రీకలెక్ట్, నేను దీనికోసం వచ్చాను కదా. కదా సో దట్స్ హౌ ద ట్రీట్మెంట్ ఇస్. ఓకే మ్యామ్.